హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, ఇది పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి? ఇంకా కేస్ ఎలా బుక్ చేయాలి? ఇది మీరు కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. సార్, పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అంటారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ వాళ్ళు ఒక పార్లమెంట్లో సెంట్రల్ యాక్ట్ని ఎనాక్ట్ చేశారు 2002 ఇయర్లో. సో ఇప్పుడు ఈ యాక్ట్ కింద కొన్ని షెడ్యూల్డ్ అఫెన్సెస్ అని ఉంటాయి. అంటే ఎవరైనా కూడా ఒక చీటింగ్ కానీ, క్రైమ్ కానీ, లేదా కంపెనీస్ యాక్ట్లో ఫ్రాడ్ చేసిన, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, మర్డర్స్ ఫర్ గెయిన్, అట్లాంటి రకరకాల ఫ్రాడ్స్ చేసి కొన్ని వేల కోట్లు, వందల కోట్లు, కోట్ల రూపాయలు సంపాదించి ఆ తర్వాత ఈ బ్లాక్ మనీని వైట్ మనీలో కన్వర్ట్ చేయడానికి ఏమన్నా ఒక షెల్ కంపెనీస్ కానీ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, మాల్స్, సినిమా హాల్స్ ఇట్లాంటివి పెట్టి మళ్ళీ నార్మల్ బిజినెస్లోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఇవన్నీ జెన్యున్ బిజినెస్లు ఉన్నాయి కదా వీళ్ళకి, అందుకని నీ కోటీశ్వరుడు అయ్యాడని అట్లా అనుకుంటారు. కానీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బ్లాక్ మనీ, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. సో ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనే దానికి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ మీద ఇనీషియల్గా పోలీస్ వాళ్ళు కానీ, సిబిఐ వాళ్ళు కానీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. దాన్ని ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. అది బుక్ అయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. దే ఆర్ ద ప్రీమియర్ ఏజెన్సీ which investigates the crimes under PMLA Act, who are authorized. సో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఈ పర్సన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇతని దగ్గర ఉన్న ఇల్లీగల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ చేసి ఫ్యూచర్లో కాన్ఫిస్కేట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెట్స్ అయిపోతాయి. ఒకవేళ విక్టిమ్స్కి ఏమన్నా వచ్చేది ఉంటే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ద పిఎంఎల్ఏ యాక్ట్. ఇందులో సెక్షన్ 3 అనే దాని కింద the enforcement directorate officials are authorized to book an ECIR. ECIR is just like an FIR, enforcement case information report అంటారు. ఇది ఫస్ట్ బుక్ చేసి రిమాండ్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఎలా అయితే పోలీస్ వాళ్ళు వేస్తారో కోర్టులో, ఇందులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అంటారు చార్జ్ షీట్ని. ఆ పీసీ అనేది వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రయల్ అవుతుంది, పర్సన్ కన్విక్ట్ అవుతాడు. ద కన్విక్షన్ రేట్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసెస్ ఇస్ 95%. ఇందులో పర్సన్ తప్పించుకోవడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. 95% మంది కన్విక్ట్ అయి తీరుతారు. ఇందులో 5% రేర్ కేసెస్లో వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న అమౌంట్స్ అయితే. కానీ పెద్ద అమౌంట్స్, పెద్ద స్కామ్స్ అయితే మాత్రం కన్విక్షన్ ఈస్ గ్యారంటీడ్. ఓకే సార్, మీరు పిఎంఎల్ఏ యాక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.